ని మనం ఖండారా చూద్దాము. ఇక పోతే రంగంలోకి రాహుల్. ఇక పార్టీకి పరుగే పదవులు తేల్చేద్దాము. మార్చి 7న ఢిల్లీలో కీలక భేటీ. అమ్మని దండం పెట్టి టైం ఫిక్స్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే ఢిల్లీకి ఫీడ్బ్యాక్. కథ లోపటంగా అంతా నివేదికలు. మీనాక్షి నటరాజన్ సమీక్షలతో మరింత స్పష్టత. మార్చి 6న సాయంత్రం ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు. ఇక చూసుకోరు నీ దండం పెట్టి గీత గీస్తున్నా గీత ఆనాడు ఇక మరి లక్ష్మణుడు సీతమ్మకు వదినమ్మా నీకు దండం పెడుతున్న తల్లి, నేను గీత గీసిపోతున్నా, ఈ గీత దాటి నువ్వు బయటికి రావద్దు అంటే పుసుక్కున ఇక మరి రావణాసురుడు ఏ రకంగా మాయల వేషం వేసుకొని వచ్చి అమ్మా బిచ్చం అని ఆమెని అమాంతం ఏమైంది లాస్ట్కి వస్తాడు కల్లా సీతమ్మ లంకలో బందీ అయింది. ఇక అందుకనే మీరు మాయ మాటలు చెప్తారు, వాళ్ళు మాయ మాటలు చెప్పేటోళ్ళని నమ్మొద్దు. పార్టీ కోసము పనిచేసే కార్యకర్తలకే పదవులు ఇవ్వాలి. నేను అందుకే వచ్చినా, నేను కంకణం కట్టుకుంది గదే. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏ రకంగా రాయబారాలు నడుపుతున్నారు, ఎవరెవరు ప్రతిపక్షాలకు రాసుకొని పూసుకొని తిరుగుతుర్రు, మళ్ళీ పెద్ద పెద్ద లీడర్లకు షెవులలో ఏం వేస్తున్నారు, మళ్ళీ బహిరంగంగా మైకుల ముందర ఏం మాట్లాడుతుర్రు నాకు అన్నిటికే. లోపటంగా కూడా ఏం వ్యవహారం చేస్తున్నారు. ముందుగాల మీరు క్రమశిక్షణతో మీరు మెలగాలి. గసోంటోళ్ళనే నేను నచ్చుతా. మీరు ఏదో ఫ్లెక్సీలు పెట్టుకొని వచ్చే బాయే బూమ్ తడాక డప్పు సప్పుడు డీజే అంటే నడవది పని. జనాలలో మనకు ఆదరణ రావాలంటే ఫ్లెక్సీలల్లా